హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నయి ఏంటంటే గింజలండి. గింజలంటే ఇవి ఏంటంటే ఆహ్, ఎ రెడ్‌గా కనిపిస్తున్నాయి గదండీ! అవొచ్చేసి కాకర విత్తనాలు. అంటే కాకరకాయలు తీసుకొస్తే పండిపోయినియి. అందులో ఒక 2 కాయలు పండినియన్నమాట. చిట్టి కాయలు. అవి చిట్టి కాకరన్నమాట. అయితే ఇదిగోండి, నేనేం చేశానంటే ఇంకా పండినవి ఎయటం బాగోదు అని చెప్పానని ఈ విత్తనాలు తీసి ఇంకా ఇది పండిపోయిందన్నమాట కాకర విత్తనము. అయితే ఇది కవచం అది పైన ఉంటదండి. లోపల ఎలా తీస్తే ఇదిగోండి, కాకర విత్తనాలు రెడ్‌గా ఉందని అనుకుంటారు గదా! ఇదిగోండి, ఇది విత్తనం అన్నమాట. అయితే ఇంకా ఈ విత్తనాలు కొంచెం ఎండకి ఎండుతాయని నేనొచ్చేసి మట్టిలో వేశాను. అయితే ఈ మట్టి గూడా ఒక టబ్‌లో పెట్టానండి. ఎందుకంటే మాకు కింద ప్లేస్ ఏమీ లేదు, ఇలా మనం ఏదైనా విత్తనాలు గింజలు వేయటానికి. అందువల్లొచ్చేసి ఇక్కడ నేను ఒక టబ్బులో వేశానన్నమాట. అయితే కొంచెం ఎండిన తర్వాత తీసి నాటుదాము. ఎందుకంటే ఇలా మనం ఇట్లా పెట్టాలన్నమాట నాటేటప్పుడు. ఇదిగోండి, ఇలా గుచ్చాలి మనకి మొక్క రావాలి అంటే. అయితే కొంచెం ఎండిన తర్వాత తీసి నాటుదాము అని చెప్పనని ఎండకేశాను. అయితే నాకేమనిపించిందంటే ఎట్లా ఖాళీగా ఉంది కాబట్టి మట్టి, ఇందులో మెంతి కూర వేసుకుంటే బావుంటది అనని నాకనిపించింది. సో, అందువల్లొచ్చేసి నేను ఈ మెంతులైతే ఇలా చల్లానండి. బాగా తిక్కుగానే వచ్చినియి. అయితే ఇంకా వీటికి మీద మళ్ళీ కొంచెం మట్టి వేయాలి. ఎందుకు అంటే ఏమన్నా పురుగులు, చీమలు అలా ఏంటంటే తింటాయన్నమాట. అందువల్ల నేను ఈ గింజలు ఇలా వేసిన తర్వాత మట్టి కొంచెం చల్లుతాను. చల్లిన తర్వాత ఇంక ఉదయాన్నే కొంచెం వాటర్ లైట్‌గా చిమ్ముతానన్నమాట. అంటే చిమ్మటం అంటే మనకి వర్షం పడితే వర్షపు తూపర ఎలా పడతదో, ఆ చిన్న చిన్న చుక్కలు ఎలా పడతాయో ఆ విధంగా ఎక్కువ కాకుండా కొంచెమే వాటర్ ఏస్తానన్నమాట. ఒక వారం ఆగిన తర్వాత ఎలా మొలకలొస్తాయి, ఎంత మొలకలొచ్చినియి అనేది మీకు మరలా చూపిస్తానన్నమాట. ఓకే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, అక్కడక్కడ చుక్కల్లా కనిపిస్తున్నాయి కదండి టబ్‌లో అవి. కొంచెం యెల్లో, కొంచెం గ్రీను. ఇవి ఏంటంటే ఇవి మెంతు మొలకలన్నమాట. మొన్న మెంతులు చల్లాను. చల్లితే 5 డేస్ అవుతుంది. ఇలా మొక్కలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్నమాట. బయటికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. కాకపోతే ఇంకా కొంచెం బాగా ఎదిగితే బాగా మెంతి కూర వచ్చేస్తుంది. అయితే అప్పటి వరకు పరిస్థితులు మనం చెప్పలేం కదా. ఎందుకంటే పందికొక్కులు రావచ్చు, లేకపోతే వర్షం కూడా బాగా వస్తే ఇవి నీరు ఎక్కువైందంటే మొక్కలు బయటికి రావన్నమాట, కుళ్ళిపోతాయి. కాబట్టి వాతావరణం మీద ఆధారపడి ఉంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉందన్నమాట ఈ మెంతి కూర మేము వండుకోవాలా లేదనేది. ఇంకా ఎక్కువ బాగా గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత కూడా మరలా చూపిస్తానన్నమాట ఈ మెంతి కూరని. అంటే నాకేమనిపించిందంటే ఇప్పటి వరకు ఇంట్లో అంటే కూరగాయలకు సంబంధించిన మొక్కలు కాకుండా మనకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు పెంచుతూ వచ్చాను. అయితే ఎందుకో ఆలోచన వచ్చింది, కూరగాయల మొక్కలు వేసుకుంటే మంచిది, ఆకుకూరలు వేసుకుంటే మంచిది కదా, మనకి ఇంట్లో పనికి వస్తుంది అన్న ఆలోచన వచ్చింది. అందుకే ఆ ఆలోచన ఈ ప్రయత్నం అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూస్తుంటే పొలంలో వేసిన మొక్కల్లా ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. అవి దగ్గరగా తీసేటప్పటికి ఒక పంట పొలాన్ని తీసినట్టుందన్నమాట. ఇదిగోండి, పక్కనే టమాటా మొక్కలు కూడా వేసాను. ఒక 4 మొక్కలు వేసాను. పక్కనే కరివేపాకు, వచ్చేసి రణపాల,
ఇవన్నీ వచ్చేసి ఆక్సిజన్ సంబంధించిన మొక్కలండి, హెల్త్కి సంబంధించిన మొక్కలు. సో కాబట్టి వాటితో పాటు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఫలించింది అనుకోండి, ఇంకా తోటకూర, గోంగూర కూడా వచ్చేస్తాయి. అవి కూడా 2 టబ్బులు తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తానన్నమాట. ఎంతలేండి, ఫిబ్రవరి వరకేగా. మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే ఇక ఎండాకాలం వచ్చేస్తుంది, మనం మొక్కలు వేయడానికి ఉండదు. సో కాబట్టి ఉన్న కొద్ది సమయంలో కొంచెం ఆకుకూరలు పెంచుదామని, అంటే కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా, అంటే మనము ఏమీ కెమికల్స్ వేయం కాబట్టి అదే ఆర్గానిక్ ఫుడ్ అవుతుంది అన్నమాట. ఎరువులతో పండించేది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి. ఇంకోటి వచ్చేసి మీకు ఈ మట్టి గురించి చెప్పలేదు కదా మీకు. ఈ మట్టి కూడా నేను ఆర్గానిక్ అంటే మా ఇంట్లో కూరగాయల వేస్ట్ కానీ, చెట్ల ఆకులు కానీ, తర్వాత మిగిలిపోయిన ఫుడ్ కానీ ఏదైనా కూడా అందులో వేసేస్తానండి, మట్టి వేసేస్తాను. అయితే ఆ మట్టే ఈ ఎరువుగా తయారు చేసిన మట్టే ఉపయోగించానన్నమాట. అందుకే మట్టి కూడా బాగా మెత్తగా ఉంది కాబట్టి చక్కగా అవి త్వరగా కూడా మొలకలు త్వరగా వచ్చేసినాయి. సో కాబట్టి వీలైనంత మటుకి మీరు కూడా ఇంట్లో ఉన్న ఆ వేస్ట్ని, కిచెన్ వేస్ట్ మొత్తం మనము కంపోస్ట్లాగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే తయారు చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు చూడండి ఇలా వచ్చేసినాయి అన్నమాట మా మెంతి కూర. దగ్గరగా చూపిస్తున్నాను, ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, గుబురుగా వచ్చినాయి అన్నమాట. నేను నిన్న రోజు తీసిన వీడియోలో కొంచెం ఎల్లో కలర్లో వచ్చినాయి, కానీ ఈరోజుకి వచ్చేటప్పటికి గ్రీన్ వచ్చేసింది అన్నమాట. మొత్తం నిండుగా వచ్చినాయి అన్నమాట. నాకు అనిపించింది ఇన్ని రోజుల మించి నేను ఇన్ని మొక్కలు వేస్తున్నాను కానీ ఇలా ఎందుకు ఆకుకూరలు ఎందుకు వేయలేకపోయాను అని చెప్పనని ఆ ఆలోచన నాకు ఎందుకు రాలేదనిపించింది. అయితే ప్రస్తుతానికి వచ్చింది కాబట్టి వేశాను అన్నమాట. చూడండి చాలా బాగా వచ్చిందన్నమాట. అయితే ఈరోజు వచ్చేసి ఈ చిన్న కుండీలో కూడా వేశానండి, ఈరోజే వేశాను. ఇంకా అది 4 రోజులకి ఏమో వస్తాయి అన్నమాట. ఇంక ఈ విధంగా 4 టబ్బుల్లో తోటకూర, చుక్కకూర వేసేసుకున్నామంటే మనకి ఇంకా కూరకి ఇబ్బంది ఉండదు. పైగా ఆర్గానిక్ అన్నమాట, మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా వేసుకుంటాం కాబట్టి ఇంకా రేపటికి ఇంకా గ్రీన్ వచ్చేస్తుంది. ఓకే అండి. ఇదిగోండి చూడండి, మా మెంతి కూర వచ్చేసింది, ఎంత గ్రీన్గా వచ్చేసిందో చూడండి. ఫస్ట్లో అయితే ఎల్లోలో అలా ఉండింది, ఎల్లో గ్రీను, కానీ ఇప్పుడైతే మొత్తం గ్రీన్కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు బాగా లేతగా ఉంది. ఇంకా 2 ఆకులు పైకి వస్తే కొంచెం, అంటే ఈ ఆకులకి ఇంకా 2-3 ఆకులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం చక్కగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మనం చపాతీలో వేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి పప్పులో పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా, అంటే ఇది ఆర్గానిక్ అన్నమాట, అంటే ఎరువులతో పండించింది కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా మరి చక్కగా మనం ఎలాంటి మనకి ఎఫెక్ట్లు ఉండవు అన్నమాట. చక్కగా మనం ఏ కూరలైనా ఉపయోగించుకోవచ్చు, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. మన ఇంట్లో కూర అంటే ఇంకా మనకి చాలా స్పెషల్ అన్నమాట, మనం పెంచుకున్నాం కాబట్టి. సో కాబట్టి ఎవరికైనా ఇంటి దగ్గర ఖాళీగా ఉండే బదులు, అంటే ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉండేవాళ్ళండి, ఇలా మనం చేసుకుంటే ఇంట్లో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వస్తాయన్నమాట. సో కాబట్టి మా మెంతి కూర వచ్చేసిందో వచ్చి, నేనైతే ఇది చపాతీలోకి వాడతాను. మనం దోసపిండిలో కలుపుకోవచ్చు, ఆకుకూర కావాలనుకుంటే ఇడ్లీలో కలుపుకోవచ్చు, మన ఇష్టం, ఇంకే దేంట్లోనైనా కలుపుకోవచ్చు అనమాట. మంచి ఆర్గానిక్, కొంచెం రేటు కూడా ఎక్కువేనండి. మన ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా రేట్ ఎక్కువ, ఎందుకంటే కెమికల్స్ ఏం వాడం కాబట్టి, కష్టంతో చేసే పని కాబట్టి చాలా శ్రద్ధగా కూడా చేయాలి పని కూడా, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఓకే అండి.